మురళీ మనోహర్ గారు, నిన్న మావోయిస్ట్ దేశాధిపతి చనిపోయారు నంబాల కిషోరావు. ఇప్పుడు నిన్న అమిత్ షా అయితే క్లియర్గా చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇంటెంట్, చర్చలు అయితే లేదు, 2026 మార్చి 31 లోగా మావోయిస్టులు మొత్తాన్ని కూడా ఎలిమినేట్ చేస్తామని చెప్తున్నారు. సో మీరేమంటారు? ఈ 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఈ ఉద్యమాన్ని చూసిన వ్యక్తులుగా మీరేం చెప్తారు? చర్చలు అవసరమా, లేకపోతే పూర్తి ఎలిమినేషన్ సాధ్యమా? మంచి ప్రశ్న అండి. ఎలిమినేషన్ వారు డేట్ ఫిక్స్ చేశారు 31 వరకు. నక్సలైట్లు, తుపాకీ పట్టుకున్న నక్సలైట్ల యొక్క అంతము ప్రభుత్వం చేయగలుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వమే తుపాకీ పట్టుకోవాలి, పోలీసులు తుపాకీ పట్టుకోవాలి. రాజ్యాంగము తుపాకీ ఇచ్చింది కేవలము మిలిటరీకి, పోలీస్ కు మాత్రమే. గాని వీళ్ళు కాకుండా ఇంకెవరు తుపాకీ పట్టుకుంటే అది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు? అంబేద్కర్ ఆశయాలకే అది విరుద్ధం. అలాంటిది తుపాకీ పట్టుకున్న నక్సలైట్లను నిర్మూలించే పని ప్రభుత్వం చేయాలి. చేయకపోతే ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే. పైగా మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఒక మేధావి అన్న మాట ఏంటి అంటే, ఈ దేశంలో బిగ్గెస్ట్ ఇంటర్నల్ థ్రెట్ ఏదైనా ఉంది అంటే అది మావోయిజం అని మన్మోహన్ సింగ్ చెప్పాడు. కనుక చెప్పినా చెప్పకపోయినా ఇది థ్రెట్టే. కనుక ఇంకొకరు తుపాకీ పట్టడానికి వీలు లేదు. ఏ పేరు మీద పట్టినా సరే, సిద్ధాంతం పేరినా సరే, లేకపోతే ఇంకొక ఇస్లామిక్ టెర్రరిజం అయినా సరే, ఇంకే ఇజం అయినా సరే, రెడ్ టెర్రర్ గా ఇది ప్రసిద్ధి చెందింది. అంతం చేయడం ప్రభుత్వం పని. గతంలో ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయాయి. ఈ ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుని పూర్తి చేస్తా ఉంది. తుపాకులను నిర్మూలించే పనిలో ఉంది, మనుషులను నిర్మూలించే పని కాదు. తుపాకులను నిర్మూలించాలంటే తుపాకులు పారవేయాలి. కనుక చర్చలు కాదు కావాల్సింది, శాంతి చర్చలు అనే చర్చకు వచ్చింది కదా భరత్ గారు. ఈ మధ్యన ఎక్కువగా మీ మీడియాలో జరుగుతున్న చర్చ ఏంటంటే శాంతి చర్చ. ఎవరితో జరపాలి శాంతి చర్చలు? దేనికోసం జరపాలి? ఇప్పుడు ఆపద వచ్చింది కనుక శాంతి చర్చల. శాంతి ఎవరికి కావాలి? అడవుల్లో ఉండే ఆదివాసీలకు శాంతి కావాలి. కనుక ఆదివాసులు చనిపోతున్నారు, పోలీసులు వెళ్ళి ఆదివాసులు చంపుతున్నారని ఒక నరేటివ్ నడుస్తూ ఉంటుంది. పోలీసులకి ఏం పని? అడవుల్లో నక్సలైట్లే లేకుంటే, ఈ తుపాకులు పట్టిన నక్సలైట్లు అక్కడ లేకపోతే పోలీసులకు ఏం పని అండి? వెళ్ళి బ్యారెక్స్ లో కూర్చోవాలి వాళ్ళు. కానీ ఇదిగో ఈ తుపాకీ పట్టుకొని రాజ్యాంగ విరుద్ధంగా ఇటువంటి చర్యలన్నీ చేపడుతూ ఉంటే పోలీస్ వెళ్ళక తప్పదు కదా, డ్యూటీలో ఫెయిల్ కాకూడదు కదా పోలీస్. మరి కనుక ఈ చర్చలు అనేవి అర్థరహితము నా దృష్టిలో. శాంతి చర్చలు నక్సలైట్లు అడగడం, తుపాకులు పారవేసేసి సరెండర్ అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 100 మంది ఈ మధ్య సరెండర్ అవుతున్నారు. సరెండర్ అయిపోతే అయిపోయింది, జనజీవన స్రవంతిలో కలిసిపోతే సరిపోయింది. ఎంతో మంది కలిసి ఆ విధంగా రాజకీయ నాయకులు కూడా అయ్యారు. మన దగ్గర సీతక్క గాని ఇతర వీళ్ళందరూ కూడా రాజ్యాధికారం సాధించారు. తుపాకీ కొట్టడం ద్వారా కాదు, రాజ్యాంగం ద్వారా రాజ్యాధికారం సాధించుకున్నారు. కనుక తుపాకీ వదిలేస్తే శాంతి నెలకొంటుంది. అదొకటే శాంతికి మార్గం. అయితే నేను దీంతో నక్సలిజం పూర్తయిందా? నక్సలైట్లు పూర్తవు కావచ్చు, తుపాకీ ధరించిన నక్సలైట్లు కనబడకుండా పోవచ్చు, కానీ నక్సలిజం అనే సిద్ధాంతము ఇంకా మనుషుల్లో ఉంటుంది తప్పకుండా. పేదరికం పోవాలి తప్పకుండా, అభివృద్ధి సాధించాలి, వివక్ష, సామాజిక వివక్ష పోవాలి. ఇవన్నీ రాజ్యాంగం యొక్క డ్యూటీ. అది రాజ్యాంగం చేయాలి అంటే ప్రభుత్వాలు ఆ పని చేయాలి. ప్రభుత్వాలతో మనమంతా ప్రజలు ఒకటై చేయించాలి. చేయకపోతే ప్రభుత్వాలను కూలదోయాలి. అలా పనిచేసే ప్రభుత్వాలను మనం తెచ్చుకోవాలి. ఇది నేను మాట్లాడుతున్నటువంటి విషయం భరత్. ఓకే ఓకే. సో ఒకటి, ఇప్పుడు మీరు అన్నారు మావోయిస్టులు పూర్తిగా ఎలిమినేట్ చేయలేము అంటే, ఆయుధాలు పట్టుకున్న వాళ్ళని ఎలిమినేట్ చేయగలం కానీ భావజాలాన్ని ఎలిమినేట్ చేయలేము అన్నారు. మరి ఎట్లా? మళ్ళీ భావజాలం ఉంటే మళ్ళీ కొత్తగా అనుకూల సమయంలో పుట్టుకొచ్చే అవకాశం ఉంటుంది కదా. ఈక్వాలిటీ, ఈక్వానిమిటీ అనేది ఒక భావజాలం. ప్రజాస్వామ్యంలో కూడా ఆ భావజాలం ఉంది. కనుక భావజాలం అంటే నక్సలిజము, ఈ మావో జెడాంగ్ మా చైర్మన్ అనే భావజాలం ఈ దేశంలో అవసరమా? సామాజిక సమరసత, సామాజిక సమానత, ఇదే కదా భావజాలం. ఇన్ఈక్వాలిటీస్ పోవాలి, ఇదే భావజాలం కదా. కనుక ఈ భావజాలం అందరము వ్యతిరేకమే. మనం ప్రజాస్వామ్యం
లో ఇది సాధించవచ్చు అనే ఒక విశ్వాసము ఇప్పుడు ప్రజల మధ్యలో కలుగుద్ది, మెల్లమెల్లగా కలుగుతోంది. అందుకే తిరస్కరిస్తున్నారు ఈ భావజాలాన్ని ప్రజలు. ఎంతకాలం రక్తపాతం, 75 ఏళ్ళు అయింది, 80 ఏళ్ళు అయింది. అలాంటి సమాజము ఈ భూమి పైన ఇలాంటి ఒక స్వర్గం ఎక్కడ ఒక మోడల్ కనబడితే మనకు కూడా ఇన్స్పిరేషన్, అవును కదా ఇది కరెక్టే వీళ్ళు చేస్తున్నది అని. 80 ఏళ్ల తర్వాత కూడా ఇది ఫెయిల్ అయిపోతే ఇంకా ఏదో ఉందని పాకులాడడం, అదే తుపాకులు పట్టుకొని పాకులాడడం, ఇది సరి అయినది కాదు. కనుక అందులో మావోయిజము, మార్క్సిజంలో ఉన్నటువంటి మూలమైనటువంటి విషయాల్లో తప్పకుండా సామాజిక సమరసత, సమానత్వము, లేకపోతే ఇలాంటి ఎక్స్ప్లాయిటేషన్ ఫ్రీ సొసైటీ, ఏ దోపిడీ లేని సమాజము, ఇది మనమందరము కోరుకునే సమాజం. అంబేద్కర్ మహాశయుడు కూడా అదే కోరుకున్నాడు, మావోయిజాన్ని కోరుకోలేదు అంబేద్కర్. కనుక ఈ హత్యలు, ఈ ఖూనీలు, ఈ దోపిడీలు అభివృద్ధి నిరోధకమైనటువంటి చర్య ఇది. మావోయిజం పేరు మీద ఈ దేశంలో జరుగుతున్నది ఏంటంటే అభివృద్ధి నిరోధించబడుతుంది. భరత్ గారు మీకు ఒక ఇమాజినేషన్ ఒక పిక్చర్ చూపిస్తాను. ఇండియా టుడేలో చూసిన ఒక పిక్చర్ ఏంటంటే, రోడ్డు రోలర్ కు రెండు వైపులా ఇక్కడ 20 మంది, ఇక్కడ 20 మంది తుపాకులు ధరించిన సిఆర్పిఎఫ్ జవాన్లు రోడ్డు రోలర్ కు కాపలా కాస్తున్నారు. దేనికి? రోడ్డు వేయడానికి. ఎక్కడ? ఈ అడవుల్లోకి, ఈ ఛత్తీస్గఢ్ లోనికి రోడ్లు వేయాలంటే ఆర్మీ పెట్టుకొని వేయాలా? అభివృద్ధి నిరోధకం కాకపోతే ఏంటి మావోయిజం? కనుక ఇది అంతరించిపోతుంది, సిద్ధాంతం కూడా అంతరించిపోతుంది. కాకపోతే మనం చర్చ జరపాల్సిందే, ఇలాంటి చర్చలు జరగాల్సిందే.